హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 6వ తారీఖు 5వ నెల 2025 మంగళవారం రోజు ఎలా ఉందనేది చూద్దామండి. అదేవిధంగా రేపు ఉదయం 7వ తారీఖు 5వ నెల బుధవారం ఉదయం పూజ ఎలా ఉందనేది కూడా చూద్దామండి. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఈరోజు ఎలా ఉందనేది చూద్దామండి. ఉత్తరాయణం వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, నవమి ఈరోజు మంగళవారం. మఖా నక్షత్రం అంటేనే చాలా విశేషమైన నక్షత్రం. దేవి అనుగ్రహము పొందాలి అంటే నవదుర్గా దేవతలను స్మరించాలి. 9 మంది దుర్గలు ఒకే చోట ఉన్న దేవియే పార్వతీదేవి. ఆ దేవిని ఈరోజు మనం నామస్మరణ అనేది చేయాలి. దుర్గలు వేరు, అదేవిధంగా అష్టలక్ష్ములు వేరండి. అష్టలక్ష్ములు అంటే లక్ష్మీ స్వరూపము. సప్త మాత్రికలు వేరు, నవదుర్గలు వేరు, నవశక్తులు వేరు, ఇలా వేరువేరుగా ఉంటాయి. ఈరోజు మనం జపించవలసిన మంత్రబలంలో ఓం నవదుర్గాయ నమః, ఓం నవదుర్గాయ నమః, ఓం నవదుర్గాయ నమః అనే మంత్రాన్ని కుదిరితే 108 సార్లు జపించుకోండి. ఇలా మనము ఏకకాలంలో నవదుర్గా దేవతలను అనుగ్రహం అనేది లభించాలి అంటే మనం ఈ మంత్రాన్ని జపించడం వల్ల నవదుర్గల దేవతలది అనుగ్రహం అనేది ఒకటేసారి మనపైన ఉంటుంది. ఈరోజు మఖా నక్షత్రంలో ఆడపిల్ల కానీ మగపిల్లవాడు కానీ జన్మిస్తే తండ్రికి 1వ పాదంలో జన్మిస్తే తండ్రికి దోషం అనేది ఉంటుంది. 2వ పాదంలో జన్మించినా కూడా తండ్రికే దోషం ఉంటుంది. అదేవిధంగా 3వ పాదంలో జన్మించితే ఏమీ లేదు, 4వ పాదంలో జన్మించినా కూడా ఏమీ లేదండి దోషం అనేది. ఈ 1వ పాదం 2వ పాదంలో జన్మించిన వాళ్ళకి దోషం ఉంటుంది చూడండి, వాళ్ళు 11 నెలల లోపల పరిహారం అనేది చేయించుకోవాలండి. అదేవిధంగా ఈరోజు సాంప్రదాయము, మనము గుమ్మడికాయ అంటే మనం గృహప్రవేశంలో దిష్టి తీయడానికి ఇంటి ముందట గుమ్మానికి వేలాడ కడతాం కదా అండి, దిష్టి అనేది తగలకుండా ఉండడం కోసమని. ఈ గుమ్మడికాయని కూష్మాండం అంటారు. దీన్ని కూష్మాండ దీపం కూడా వెలిగిస్తారు ఈ గుమ్మడికాయతోటి. దీన్ని 2 రకాలు ఉంటాయి గుమ్మడికాయలు. ఒకటి ఎరుపు రంగుది గుండ్రటి గుమ్మడికాయ ఉంటుంది, రెండవది తెల్లగా ఉంటుంది కదా అండి, పొడవుగా ఉండేది, అది బూడిద గుమ్మడికాయ అని కూడా అంటారు దీన్ని. ఈ తెల్ల గుమ్మడికాయను మాత్రమే ఇంటి ముందు మనము వేలాడ తీయాలండి. దిష్టి కోసం కట్టుకుంటాం కదా సింహద్వారం పైన. అలా కట్టినప్పుడు మనకి అసుర శక్తులు అనేవి దూరం అవుతాయి. అసుర శక్తులు అనేవి లోపలికి ప్రవేశించకుండా ఉండడం కోసమని ఇది గుమ్మానికి కడతాము. అలాగే నరదృష్టి కూడా ఏది కూడా తగలకుండా ఉండడం కోసమని మనము బూడిద గుమ్మడికాయని అంటే తెల్ల గుమ్మడికాయని కడుతూ ఉంటాము. కానీ ఎర్ర గుమ్మడికాయ ఎప్పుడు కట్టకూడదంట అండి గుమ్మానికి. ఆ ఎర్ర గుమ్మడికాయ కట్టడం వల్ల ప్రకృతిలో ఉన్న తాపస్విక శక్తి గుణాలనేవి ఆకర్షిస్తుందంట. కాబట్టి ఎర్రటి గుమ్మడికాయ ఎప్పుడు కానీ మనము వేలాడ కట్టకూడదంట గుమ్మానికి. ఇలా ఎర్రటి గుమ్మడికాయ కట్టకూడదని తాంత్రిక శాస్త్రంలో కూడా చెప్పడం జరిగిందంట అండి. అదే తెల్లటిది కడితే గుమ్మడికాయ ఈశాన్యంలో అసలే కట్టకూడదంట అండి. ఎందుకంటే ఈశాన్యంలో మనం బరువు అనేది భారం అనేది పెట్టకూడదు కాబట్టి. ఆ గుమ్మడికాయ అనేది 1000 ఏనుగుల శక్తి కలిగి అంత బలం కలిగి ఉంటుందంట. కాబట్టి అసలు కట్టకూడదంట అండి ఈశాన్యంలో. అదేవిధంగా ఆగ్నేయంలో కానీ ఉత్తరంలో కానీ కట్టుకోవచ్చంట. ఈరోజు సాంప్రదాయంలో గుమ్మడికాయ గురించి ఇలా తెలియజేయడం జరిగిందండి. కుదిరితే ఇలా ఫాలో అవ్వండి. అదేవిధంగా రేపు ఉదయం అంటే బుధవారం రోజు ఉదయం ఆచరించవలసిన పూజ అండి. 7వ తారీఖు ఉమామహేశ్వర్లు కానీ లేదా లక్ష్మీనారాయణులు కానీ అర్ధనారీశ్వర్ల ముందు కానీ దీపము వెలిగించండి. మీరు ఏ దేవుడి ముందు వెలిగించితే ఆ దేవుడి స్తోత్రాలు అంటే ఉమామహేశ్వర్ల ముందు వెలిగిస్తే ఉమామహేశ్వర్ల అష్టోత్తరము చదువుకోవాలి. లక్ష్మీనారాయణల ముందు వెలిగిస్తే లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రము చదువుకోవాలి. అర్ధనారీశ్వర్ల ముందు వెలిగిస్తే అర్ధనారీశ్వర స్తోత్రం అనేది పారాయణం చేయాలి. ఇలా చేయడం వల్ల కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది, భార్యాభర్తల మధ్యలో సఖ్యత కూడా పెరుగుతుంది. వివాహం కాని వారు వివాహ యోగం అనేది కలుగుతుంది. కుదిరితే రేపు ఉదయాన్నే ఈ పూజ ఆచరించుకోండి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమం అండి. ఏదైనా భూమి ఉండి అది అమ్మకానికి పెట్టినప్పుడు ఏదైనా లిటికేషన్స్ వల్ల కానీ ఏదైనా ప్రాబ్లం ఉండి అమ్మకుండా సేల్ అవ్వకుండా ఉంటాయి చూడండి, అలాంటి ల్యాండ్కు
మీరు తెల్లటి ఆవాలు చిటికెడని తీసుకొని ఆ ల్యాండ్లో చల్లేసి రండి. ఒకవేళ అది కుదరలేదనుకోండి, ఇంట్లోనే తెల్లటి ఆవాలని ఎర్రగా మార్చండి. కుంకుమ కలిపేసి వాటిని ఎర్రగా మార్చి వాటిని లక్ష్మీదేవి అమ్మవారి ముందు కానీ, దుర్గామాత ముందు కానీ, ఏ అమ్మవారి ముందైనా 2 నెయ్యి దీపాలు వెలిగించి ఆ ఆవాలతోటి అమ్మవారిని అర్చించండి. ఆ ఎర్రటి ఆవాలతోటి అమ్మవారిని అర్చించిన తర్వాత పూజించుకోండి. ఇలా చేయడం వల్ల మీరు చేసే పనిలో అభివృద్ధి అనేది కలుగుతుంది. అదేవిధంగా భూమిలో ఏమైనా వివాదాలు ఉంటే అవి నెమ్మదిగా తొలగిపోయి సేల్స్ అనేవి జరుగుతుంది. కాబట్టి రేపు కుదిరితే అందరు ఈ పూజని ఆచరించుకోండి. ఇలా అర్చించిన ఆవాలు ఉంటాయి కదా అండి, అవి తెల్లారి మరుసటి రోజున తీసి మీకు వాటిని ఒక పౌడర్ లాగా పట్టేసి పక్కకు పెట్టుకొని మీరు ఎప్పుడైనా ల్యాండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ల్యాండ్లో చల్లండి. ఒకవేళ మీరు లేని పరిస్థితిలో ఉండి వెళ్ళడం కుదరట్లేదు అనుకోండి, ఆ ఆవాల పొడిని నీటిలో కలిపేసి ఏవైనా చెట్టు మొదట్లో పోసేయండి. ఇలా చేయడం వల్ల మీకు ల్యాండ్ అమ్మకుండా ఏదైనా తగాదాలు ఉండి మధ్యలోనే ఆగిపోయి ఉంటాయి కదా, అవన్నీ క్లియర్ అయ్యి నెమ్మదిగా క్లియర్ అయ్యి అవన్నీ సేలింగ్ అనేది జరుగుతుంది. ఈరోజు సాయంత్రం ఈ యోగక్షేమాన్ని ఇలా ల్యాండ్తో ఏదైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఆచరించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.